ముఖ్యమంత్రిపై ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మహబూబ్ నగర్ బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకోవాలని ఆమె హితవు పలికారు. కులగణన చేపట్టే విధానం చిత్తశుద్ధితో చేపట్టలేదని ఆమె ఆరోపించారు. గాడిద గుడ్డు అంటూ గగ్గోలు పెడుతూ నెత్తిన పెట్టుకుని తిరిగారని, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా వారికి పెద్ద గుండు సున్నా వస్తుందని డీకే అరుణ ఈ సందర్భంగా సీఎంను, కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. విలేకరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొత్తము నిధులన్నీ ఇస్తుందన్నారు. ఇక్కడ తెలంగాణకు కేంద్రం గాడిద గుడ్డు ఇచ్చిందన్నారు. అరే అసలు మర్చిపోయినా గాడిద గుడ్డు సంగతి. నేను ఈ గాడిద గుడ్డు సంగతే మర్చిపోయినా. గాడిద గుడ్డని ఎత్తున పెట్టుకొని తిరిగి కదా రేవంత్ రెడ్డి. గాడిద గుడ్డు పెడుతుందా? గాడిద గుడ్డు? గాడిద గుడ్డు పెట్టదు. చెప్తామా చూద్దాం అనుకొని. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ? గాడిద గుడ్డు ఎత్తున పెట్టుకొని తిరిగింది. గాడిద గుడ్డు ఏమి ఇచ్చింది బీజేపీ అని? అసలు గాడిద గుడ్డు పెట్టదనే సంగతి తెలుసు. ఇప్పుడు ఏడబోయిన వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే గాడిద గుడ్డే ఇస్తున్నారు ఆ రాష్ట్రం ప్రజలు. హర్యానాలో గాడిద గుడ్డు ఇచ్చిండ్రు, మహారాష్ట్రలో గాడిద గుడ్డు ఇచ్చిండ్రు, ఇప్పుడు ఢిల్లీలో ఇంకా మరి పెద్ద గుడ్డు ఇచ్చిండ్రు. గాడిద గుడ్డు అంటే అది ఏమి లేనిదే గాడిద గుడ్డు. గాడిద గుడ్డు పెట్టదు. ఇప్పుడు వాళ్ళకి అసలు అభివృద్ధి, ఈ రాష్ట్రము ప్రజలకు ఇచ్చిన హామీలు, కమిట్మెంట్ లేదు. ప్రజల పట్ల ఒక డెడికేషన్ లేదు. అభివృద్ధి పట్ల కేవలం మాటలతోనే టైంపాస్ చేయాలి. నేను ఈరోజు బ్యానర్ ఐటెం, నేను కనుక ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ఏమొస్తుంది, ఈరోజు నేను ఏం మాట్లాడితే టీవీలలో బ్రహ్మాండంగా వస్తాయి, అవి ఏ విధంగా బ్రేకింగ్ న్యూస్ లేకుంటే చాలా బ్రహ్మాండంగా ఇట్లా మాట్లాడి అట్లా మాట్లాడి ప్రతి టీవీ ఛానల్లో చూపించాలంటే, హైలైట్ చేయాలంటే ఏదో ఒక మాట మాట్లాడాలి. కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఇద్దరు కేంద్ర మంత్రులు, మిగతా ఎంపీలు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో ఘోరంగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అంటారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మేము తెచ్చిన నిధులు తప్పితే గ్రామాల నిధులే లేవు. ఈడ గెలిచిన వాళ్ళు మంత్రులు కానీ మాట్లాడుతున్న వాళ్ళు కానీ ఏమేమి తెచ్చినో ఏమేమి ఇచ్చినో చెప్పమనండి. వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు లేకుంటే అసలు ఈ రాష్ట్రానికే తెల్లారదు. అసలు అభివృద్ధి అనేదే కనపడదు మీ కళ్ళకి. రోడ్లు, PMGSY రోడ్లు మావే, హైవే రోడ్లు మావే, CRFలో R&Bలో రోడ్లు మావే, డబుల్ రోడ్లు చేస్తున్నాయి మావే, మున్సిపాలిటీలో రోడ్లు వేస్తున్నాయి మావే, మున్సిపాలిటీలో అమృత్ కింద నీళ్ళు ఇస్తున్నాయి మేమే, గ్రామాల్లో గ్రామ పంచాయతీలో EGS కింద CC రోడ్లు వేస్తున్నది మేమే, గ్రామ పంచాయతీలో పంచాయతీ బిల్డింగ్లు కడుతున్నది మేమే, అంగన్వాడీ బిల్డింగ్లు కడుతున్నది మేమే, మహిళా సంఘం బిల్డింగ్లు కడుతున్నది మేమే, అంగన్వాడీలో భోజనం పెడుతున్నది మేమే, తల్లులకు పిల్లలకు. ఈరోజు చెప్పుకుంటూ పోతే ఈరోజు ప్రతి దాంట్లో కేంద్ర ప్రభుత్వం నిధులు లేకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తట్టాబుట్ట దలుచుకొని తాళం వేసుకొని కూర్చున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఆయన చేయడానికి ఆయనకు ఉన్నటువంటి అథారిటీ ఎందుకు తెలియదు. జనగణన కులగణన ఆయన చేసిందంతా కూడా కేవలం తన యొక్క ఏదో చేసినామని చెప్పడానికి చేసిండు తప్ప దాంట్లో చిత్తశుద్ధి లోపించింది. అసలు ఎంతమంది ఇచ్చింది అంటే ఎంతమంది వాళ్ళ వివరాలు ఇచ్చి చెప్పమనండి. టోటల్ వివరాలు వాళ్ళు సేకరించగలిగినరా? పూర్తి వివరాలు వాళ్ళకి వచ్చినాయా? వాళ్ళు వచ్చిన కాడికి 100% చేసుకున్నారు. ఎంతోమంది ఇంకా లక్షలాది మంది వివరాలే లేవు దాంట్లో. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తమిళపేట కూడా ప్రస్తావన చేసిండ్రు. మేము చేసినటువంటి కులగణన డీకే అరుణ కూడా పాల్గొనలేదని ప్రస్తావన చేసి, నేను ముందే చెప్పిన కదా పాల్గొనని. ఆయన చేస్తున్నది కరెక్ట్ కాదు, కేవలం ఆర్భాటం కోసం చేస్తున్నాడు. దాంట్లో చిత్తశుద్ధి లేదని చెప్పినాం. జనగణనకు కులగణనకు వ్యతిరేకం చెప్పలే మేము, వ్యతిరేకం కాదు. కానీ ఆయన చేస్తున్నటువంటిది కేవలం రాజకీయం కోసం చేస్తున్నాడు, చేసినామని మమ అనిపించుకోవడానికి చేస్తున్నాడు. మరి
మరి డీకే అరుణ పాల్గొనలేకపోతే ఎందుకు పాల్గొని నీకు నా దగ్గర వచ్చి కూర్చోలేదు? నీ కమిట్మెంట్ ఉన్నట్టా? డీకే అరుణ ఏడవుంటాడికి రావాలి కదా, మరి ఎందుకు రాలేదు నా దగ్గరికి? కమిట్మెంట్ ఉన్నట్టా మీకు? నేను నా ఇంట్లో లేను, మరి నేను ఉన్న కాడికి రావచ్చు. నేను మామూలుగారులో ఉంటా, హైదరాబాద్లో ఉంటా, గద్వాల్లో ఉంటా, నేను ఏడ ఉంటాడో తీసుకోవచ్చు. నేను ఫస్టే చెప్పినాం, మీరు కులగణన జనగణన అనడానికి వాళ్ళ గొర్రె ఉందా, మేక ఉందా, కుక్కపిల్లి ఉందా, లేకుంటే బర్రె, అవన్నీ వివరాలు మీకు ఏమవసరం ఉన్నాయి? దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. మీరు చేస్తున్నటువంటి సర్వే విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పినాం. కులం అడిగితే కులం అడగవచ్చు, ఎంతమంది ఉన్నారో అని అడగవచ్చు. వాళ్ళ కుటుంబ వివరాలన్నీ మీకు ఎందుకు? వాళ్ళు ఏమేమి చేస్తున్నారు, ఏముందా, ఆస్తి ఉందా, అప్పు ఉందా? ఆల్రెడీ అందరివి గతంలోనే ఎన్నోసార్లు జరిగినాయి ఇవన్నీ. మేమంతా మొత్తం ఐటీ బయర్స్, మాకు ఏముందో ఏం లేదో మొత్తం ఎవ్రీ ఇయర్ మేము ఇచ్చుకోవాల్సిందే. మా ఎలక్షన్ అఫిడవిట్ కూడా మేము పెట్టుకోవాల్సిందే. దాపరికం ఏం లేదు ఇక్కడ. జెడ్పీటీసీ ముందు అంటున్నారు, ముందు గుర్తు ఎలక్షన్లే ముందు వస్తాయి అంటున్నారు. సో ఏది ఎటొచ్చినా ప్రజలందరూ కూడా జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతుకలు ఉండాలంటే మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశంలో బలమైన శక్తిగా ఎదిగినటువంటి నేపథ్యంలో ఒక బలమైనటువంటి నేతగా నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే ఒక బలమైన నేతగా, బలమైన శక్తిగా భారతదేశాన్ని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి మన ఈ యొక్క దేశంలో భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా ప్రజలందరూ కూడా ఆదరించాలని, సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్నింటిలో కూడా ప్రజలందరూ కూడా ఆదరించి, ఇప్పుడు గ్రామ పంచాయతీలకు వస్తున్న నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే. సర్పంచ్లు అనుకుంటుండొచ్చు రేపు గెలిస్తే మమ్మల్ని ఇంతకుముందు భయం పెడుతుంది, నువ్వు సర్పంచ్ అయితే రేపు పొద్దున మేము ఇబ్బంది పెడతాం, మాకు నిధులు రావాలంటే మేమే ఉండాలి. నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది శూన్యం. మున్సిపాలిటీకి నిధులు ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వమే. జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఒక్క రూపాయి ఫండ్ రాలేదు. గుర్తుపెట్టుకోవాలి, ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ నామమాత్రపు పోస్టులు అయిపోయినాయి. అవి ఈరోజు అభివృద్ధి జరగాలన్నా, గ్రామాల్లో అభివృద్ధి జరగాలన్నా, మండలాల్లో అభివృద్ధి జరగాలన్నా, మున్సిపాలిటీలలో అభివృద్ధి జరగాలన్నా, కార్పొరేషన్లలో అభివృద్ధి జరగాలన్నా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆదరించండి. అభివృద్ధి కోసం మీరు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అండగా ఉండండి అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరికీ కూడా, మీ అందరికీ కూడా మరి మంచి భవిష్యత్తు ఉండాలి, తెలంగాణ కూడా మంచి అభివృద్ధి జరగాలి, ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగా అభివృద్ధితో పాటు ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా ప్రతి కుటుంబంలో జరగాలనేటటువంటి మన గ్రామము అభివృద్ధి జరగాలి, మన గ్రామంలో ఉన్న ప్రజల అభివృద్ధిలోకి రావాలి, ఈ దేశం అభివృద్ధి చెందాలి. ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ దేశంగా వర్ధిల్లాలంటే మీ అందరి మద్దతు కూడా ఉండాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, మరి మీడియా మిత్రులందరికీ కూడా మరి భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో ఘన విజయాన్ని సాధించినటువంటి నేపథ్యంలో మరి మీ అందరూ కూడా అదే ఘన విజయాన్ని తెలంగాణలో కూడా అందించడానికి మీరు సహకారం భవిష్యత్తులో కంటిన్యూగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను.